వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ఆఫ్టర్ 10th క్లాస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అండ్ వెటర్నరీ ఏవైతే కోర్సెస్ ఉంటాయో, డిప్లొమా ఇన్ వెటర్నరీకి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన, చూడండి. అలాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజు ఎంత పేమెంట్ చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. నేను డౌట్ అనేది క్లియర్ చేస్తా. ఓకే, ఒకసారి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ ఫస్ట్ చూడండి, అప్లై చేసుకునే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, టీజీ పాలిసెట్ 2026లో వచ్చిన ర్యాంకుని బట్టి ఫిల్ చేస్తారు. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ కాదు, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్. ఒకప్పుడు ఆఫ్లైన్ ఉండే, ఆఫ్లైన్ తీసేసిండ్రు. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టాలి. ఈ వెబ్సైట్ ఉంది కదా, www.pjtau.edu.in అనే వెబ్సైట్లో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇదే వెబ్సైట్లో చేసుకోవాలి. అప్లై చేయడానికి ఐదర్ క్రోమ్ ఆర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది యూజ్ చేయండి. ఇవైతేనే అంటే ఏం స్ట్రక్ అవ్వకుండా ఉంటాయి. అదే మీరు గూగుల్ యూజ్ చేస్తే మాత్రం కరెక్ట్ ఉండదు. ఖచ్చితంగా క్రోమ్ ఆర్ వీలైతే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని అయితే ఎక్కువ యూజ్ చేయండి. అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి పెట్టండి. వేరే వాళ్ళు అసలు పెట్టకండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అంటే జూన్ 10th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఏమో 28th జూన్ 28th వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జూన్ 29th వరకు ఉంది. ఒకవేళ ఏమైనా అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే జూన్ 30 ఈజ్ ద లాస్ట్. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. 6th one, the applicant should furnish the details త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇట్ ఈస్ ద సోల్. మనం ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తామో వాటికి మనమే రెస్పాన్సిబిలిటీ. పేమెంట్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఒకవేళ మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళకైతేనేమో 1200. ఒక్కసారి ఇది చూడండి, ఫీ పేమెంట్ అనేది మ్యాక్సిమం మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే, యూపీఐ ఉంటే చెయ్యండి. కానీ ఈజీగా డెబిట్ కార్డ్తో కూడా, ఏటీఎం కార్డ్తో కూడా చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఒక్కసారి ఫీ కనుక పే చేస్తే మళ్ళీ రిటర్న్ చేయబడదు. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుందామన్నా రిటర్న్ చేయబడదు. మీరు అప్లై చేయడానికి ముందు ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ పే చేయాలి. అప్పుడు సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకటి అప్లికేషన్ నెంబరు జనరేట్ అవుతుంది, ప్లస్ ఒక పీడిఎఫ్ కూడా జనరేట్ అవుతుంది. మనం అప్లై చేసిన మన డీటెయిల్స్తో పాటు, అంటే ఆ పీడిఎఫ్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ పీడిఎఫ్ని అనేది ప్రింట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ టైంకి అదే యూజ్ అవుతుంది మనం అప్లై చేసినట్టు. ఇక్కడ ఏమంటున్నారంటే ఆన్లైన్లో అప్లై చేసినంత మాత్రాన సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. కౌన్సిలింగ్ రోజు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. కౌన్సిలింగ్ రోజు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒక్కసారి అప్లికేషన్ ఫామ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ఛాన్స్ అనేది ఇవ్వరు. మనం
ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు ఎడిట్ చేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, మీ యొక్క సిగ్నేచరు, ఫోటో అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, మాక్సిమం 20 కేబీ టు 500 కేబీ అంతే ఉన్నాయి. 20 టు 500 కేబీ, 50 టు 500 కేబీ ఇంత మధ్యలోనే అప్లై అనేది చేసుకోవాలి ఫొటోస్కి. డాక్యుమెంట్స్ ఏవేవి అవసరమో ఒకసారి చూద్దాము. ఒకటి స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ కావాలి. నెక్స్ట్ స్కాన్డ్ అప్లికెంట్ సిగ్నేచర్ కావాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి. టీజీ పాలసీ ర్యాంక్ ఫర్ ఎంబైపీసీ స్ట్రీమ్ పాలసీ ర్యాంక్ కార్డు కావాలి. నెక్స్ట్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1 టు క్లాస్ 10th. నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ వాళ్ళకి. ఈ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కావాలంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకు అంటే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ ఇయర్లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. ఎవరైనా స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేయాలనుకుంటే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా అయితే ఆ సర్టిఫికేట్స్ కూడా కావాలి. ఎవరైనా సీట్ పేమెంట్ అంటే కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత సీట్ కన్ఫర్మ్ అవుతుంది కదా, సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అంటే అడ్మిషన్స్ పొందకముందే క్యాన్సిల్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మనం ఒకవేళ ఫీ పే చేస్తే మనకు ఫీ మొత్తం రీఫండ్ చేస్తారు. అలాగే మనమే ఎక్స్ట్రా 2000 ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత కనుక సీట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మనం పే చేసిన ఫీజు ఏది మనకి రిటర్న్ రాదు. ప్లస్ ఎక్స్ట్రా 2000 రూపీస్ అనేది మన దగ్గర ప్రాసెసింగ్ ఫీజు కలెక్ట్ చేస్తారు. ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా చూడండి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.